హాయ్ అండి, అందరికీ నమస్తే. ఐ యామ్ అరుణ. వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ అఫీషియల్. ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇప్పుడైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మీకు షార్ట్స్ అయితే అప్లోడ్ చేసేసి ఉంటాను. దాంట్లో మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకు వెళ్తున్నామో ఏంటి అని చెప్పేసి. ఇక్కడైతే మేము నైట్ టైంలో మా ఊరికి అయితే వెళ్తున్నాము. సడన్గా వెళ్ళాల్సి వచ్చింది మా ఊరికి. సడన్గా ఏం లేదులేండి, బట్ ముందుగా ప్రీ ప్లాన్డ్గానే తెలుసు. బట్ మాకు టైం కుదరక ఇంకా ఆ టైంలో వెళ్ళాల్సి అయితే వచ్చింది. సో ఇంకా టైం అయితే ఆ రోజు వచ్చేసి 8 అలా అయితే అవుతుందండి. ఇంకా ఆ టైంలో చూస్తున్నారు కదా టైము, సారీ వెదర్ చూస్తున్నారు కదా, బయటంతా చీకటిగా ఉంది. సో ఆ టైంలో అయితే మేము వెళ్తున్నామండి మా ఊరికి. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలు హాయ్ చెప్తున్నారు అందరికీ. ఇంకా నేను మా చెల్లి వాళ్ళు అయితే వెళ్తున్నామండి. ఇంకా నైట్ అయిపోయింది కదా, సో నా కోసం అయితే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అంటే నా వర్క్ చూసుకొని ఇంకా నేను బయటకు వచ్చేసి వాళ్ళతో కలిసి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ నైట్ అయితే అయిపోయిందండి. ఇంక వాళ్ళు నా కోసం అలాగే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా మేమందరం కలిసి ఆటో తీసుకొని అయితే వెళ్ళిపోతున్నామండి మా ఊరికి. ఇంకా అసలు ఎందుకు వెళ్తున్నామో ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా షేర్ చేసుకుంటానులేండి. అసలు మా ఊరు నైట్ టైంలో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేసుకుంటాను. మా నైట్ జర్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. సో మన వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియోస్ అయితే కంటిన్యూ చేయండి ప్లీజ్ అండి. దయచేసి ఏమనుకోవద్దు, ఒక చిన్న లైక్ అయితే ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. చాలామంది చూస్తున్నారు, చాలామంది కూడా నాకు పర్సనల్గా కూడా చెప్తున్నారండి, మీ వీడియోస్ చూస్తున్నాం కదా, మీరు డైలీ వీడియోస్ పెడుతున్నావు కదా, బాగున్నాయి, మంచిగా చేస్తున్నావు అని చెప్పేసి చాలామంది సజెషన్స్ అయితే ఇస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బట్ ఎవరు లైక్ ఇస్తున్నారు, ఎవరు ఇవ్వట్లేదు కూడా అర్థం కావట్లేదు. వీడియోస్ అయితే చూస్తున్నట్టే తెలుస్తుంది అందరూ. ఇంకా ఏదన్నమాట లైక్ ఇచ్చేసి వీడియోస్ అయితే కంటిన్యూగా చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. ఇంకా మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం కదండి, నైట్ అయితే అయిపోయింది. మేమైతే తినకుండా ఉండగలము, పెద్దవాళ్ళం కాబట్టి. ఇంక ఇక్కడ వచ్చేసి మా స్వీటీ పాపకైతే ఇడ్లీ అయితే తీసుకుంటున్నామండి. ఇడ్లీ తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట. నేను అక్కడ వీడియో తీస్తుంటే అందరు నా వైపే చూస్తున్నారు, కొంచెం భయం వేసిందండి. అందుకే చిన్న చిన్న క్లిప్స్ 2 అయితే నేను తీసుకున్నాను, ఎక్కువగా షూట్ చేయలేకపోయాను అక్కడ వీడియోస్ అయితే. నెక్స్ట్ నేను మా చెల్లి వచ్చేసి పానీపూరి దగ్గరికి అయితే వెళ్ళామండి. చాలా రోజులైంది పానీపూరి తినేసి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి గోబీ మంచూరియా పార్సల్ అనమాట. చూసారండి, దీన్ని అసలు ఎవరైనా పార్సల్ అంటారండి, ఇలా చేసిస్తారు ఎవరైనా? నాకైతే ఏం నచ్చలేదండి అసలు. వాళ్ళు ప్యాకింగ్ ఏమైనా ప్యాకింగ్ అంటారా దాన్ని అసలు? ఆ పైగా వీడియోస్ తీస్తున్నా కూడా ఏమీ తినేయట్లేదండి. ఏమంటున్నారంటే, మేడం వీడియోస్ తీయొద్దు మేడం, ప్లీజ్ మేడం అని చెప్పారు. సో అందువల్ల చిన్న క్లిప్ అయితే నేను షూట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి గోబీ మంచూరియా మీకు చూపించారు కదండి, మరి అంత చిన్న పార్సల్ అలా కట్టిస్తారండి. పైగా పానీపూరి కూడా ఏం బాగాలేదండి, నాకైతే ఏం నచ్చలేదు. మా చెల్లి కూడా చాలా బాధపడింది. అరే వేస్ట్ అక్క, మనం నెల్లూరులోనే తినుంటే బాగుండు అనిపించింది. అంటే నెల్లూరులో అంటే చిల్డ్రన్స్ పార్క్ దగ్గర పానీపూరి సెంటర్స్ అయితే ఉంటాయండి, చాలా బాగుంటాయి. సో మేము ఇక్కడ తినేసి వెళ్ళుంటే బాగుండు అని చెప్పేసి కొంచెం బాధపడ్డాము. అంటే పొంగ ఏదో ఒక దగ్గర బాగుంటుందేమో తిందాంలే అని చెప్పేసి అనుకున్నాము. బట్ అక్కడ పోతూ ఉంటే అస్సలు నాకైతే నచ్చలేదు. ఇంకా ఆ షాప్లో తప్పదు కదా తినేసాము. ఇంకా బయలుదేరేసి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇదే మా ఊరు అన్నమాట. ఫైనల్గా మా ఊరికైతే వచ్చేసామండి. చుట్టూ చెట్లు, చల్లని గాలి వస్తుంది కానీ భయం వేస్తుందండి. ఆ రోడ్స్లో ఎవరు మ్యాక్సిమం జర్నీస్ అయితే చేయరు నైట్ టైంలో. బట్ మేమైతే అంత డేర్ చేసి మరీ వెళ్తున్నాము, ఎందుకంటే మీకు ఒక సర్ప్రైజ్ రివీల్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. అసలు ఆ సర్ప్రైజ్ ఏంటి అంటే మీరు చూస్తేనే షాక్ అయిపోతారు. ఇంకా ఫైనల్గా ఆ సర్ప్రైజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆలీసార్ ఫ్యామిలీ అన్నమాట. ఒక గేటెడ్ కమ్యూనిటీ అయితే ఏర్పాటు చేస్తున్నారు మా ఊర్లోనే. ఆలీసారు ఫ్లాట్స్ కొని ఇంకా ఇలా గేటెడ్ కమ్యూనిటీ లాగా ఏర్పాటు చేస్తున్నారు. గోల్డెన్ సిటీ అంట అక్కడ పేరు వచ్చేసి. చాలామంది వచ్చారంటండి, అది ఓపెనింగ్ చేశారు కదా ఆ టైంలో. నాకైతే తెలియదు, అంటే ఒక అడ్రస్ ఇచ్చారు, ఆ అడ్రస్ అక్కడే అనుకున్నాను. బట్ ఇది మా ఊర్లోనే ఎగ్జాక్ట్గా అని చెప్పేసి నాకైతే అంత కరెక్ట్గా తెలీదు. అంటే ఆలీసార్ ఫ్లాట్స్ మన ఊరు దగ్గర ఉన్నాయి, ఆలీసార్ ఫ్లాట్స్ మన ఊరు దగ్గర ఉన్నాయంటే ఏమోలే అనుకున్నాను. బట్ మా ఊర్లోనే స్వయంగా ఫ్లాట్స్ వేసి ఇలా గోల్డెన్ సిటీ అని చెప్పేసి ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ఏర్పాటు చేస్తారు అని చెప్పేసి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి.
ఎందుకంటే మాది ఎక్కడో మారుమూల గ్రామం అన్నమాట, ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఇంత సెలబ్రిటీస్ ఇవి కొన్ని ఫ్లాట్స్ కొనేసి ఇంకా ఎంత డెవలప్ చేస్తారు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సడన్గా అవి చూడంగానే చాలా ఆశ్చర్యం అనిపించిందండి, చాలా హ్యాపీ కూడా అనిపించింది. ఒక సెలబ్రిటీ మన ఊర్లో ఫ్లాట్స్ ఓపెన్ చేశారా, ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా మన ఊరిని కూడా డెవలప్ చేయడానికి ఆలోచిస్తున్నారా అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా అవి చూడంగానే నేను యూట్యూబ్ ఛానల్స్లో కొంతమంది పెట్టుంటారు కదా, సో అవి చూశాను కానీ అడ్రస్ అదే అనుకున్నాను. బట్ ఇప్పుడు చూసిన తర్వాత అది మా ఊరేనండి, స్వయంగా మా ఊర్లోనే ఇలా గేటెడ్ కమ్యూనిటీ అయితే ఏర్పాటు చేశారు. ఇంకా చూసుకుంటూ కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోయానండి నేనైతే. ఇంకా వెళ్తూ ఉండగా ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి మా స్కూల్ అన్నమాట. మా ఊర్లో 1st క్లాస్ నుంచి 5th క్లాస్ గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది కదా, సో అదన్నమాట. ఇంకా మేము ఫైనల్గా మా ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇంకా ఫైనల్గా మా ఊరికైతే వచ్చేసామండి. అంబేద్కర్ స్టాచ్యూ కూడా కట్టేస్తున్నారు, ఇంకా కలర్స్ ఏమో వేయాలనుకుంటాం. ఇంకా నెక్స్ట్ మా అమ్మ ఇక్కడ చూస్తున్నారు కదా, మా కోసం అయితే బెండకాయ కర్రీ, రసము, ఉప్పు మిరపకాయలు అయితే రెడీ చేసి పెట్టారండి, వైట్ రైస్. ఇంకా మేము ఆ రోజు సాటర్డే కదా, నాన్ వెజ్ అయితే తినకూడదు, అందులో 21 డేస్ కంప్లీట్ అవ్వాలండి. అంటే మా ఊర్లో అమ్మవారి శిలా ప్రతిష్ఠ అయింది కదండి, సో 21 డేస్ కంప్లీట్ అయితే కానీ అమ్మవారికి పొంగళ్ళు ఇవన్నీ పెడతారు కదా, సో ఈ సెలబ్రేషన్ అయితే ఉంటుంది. అందుకోసం ఇలా నాన్ వెజ్ ఏం తినకూడదు, అందువల్ల ఇవైతే ప్రిపేర్ చేసి పెట్టేసింది. ఇంకా నెక్స్ట్ డేనే 21 డేస్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ రోజు పూజలు ఇవన్నీ ఉంటాయి, అందుకోసమే ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్నాము. అందుకోసమే అన్నమాట మేము కూడా వెళ్ళింది. ఇక్కడైతే చూడండి ముగ్గులు ఇవన్నీ వేసేస్తున్నారు. ఇంకా సండే వస్తుంది కాబట్టి ఇంకా అందరూ మంచిగా అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకుంటారు, మంచిగా సెలబ్రేషన్స్ అయితే ఉంటాయండి, చాలా బాగా చేస్తారండి మా ఊర్లో. ఇంకా దానికోసం మా నాన్న అయితే మా ఇంట్లోనే ఉందన్నమాట కోడిపుంజు, ఇది కట్టి పెట్టేశారన్నమాట ముందుగానే. ఇంకా మార్నింగ్ అయితే దొరకవు కాబట్టి ఇంకంటే అందరూ పట్టుకుంటూ ఉంటారు కదా ఎవరి కోళ్ళు వాళ్ళు, ఇంకా మా కోళ్ళు కూడా భయపడేసి వెళ్ళిపోతాయి అని చెప్పేసి ముందు కట్టి పెట్టేశారు. ఇంకా నెక్స్ట్ ఇంకో కోడి కూడా ఉంది, అది కూడా పట్టాలి, అది కొంచెం సెటిల్ అవనిచ్చి పడదాంలే అని చెప్పేసి అనుకున్నాం. నైట్ టైం అయితే పడుకుంటాయి కదండి అవి, ఆ టైంలో కట్టి పెట్టేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకా అది దొరికితే కట్టేయాలి, పట్టేసి కట్టబెట్టేస్తాము. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే మా చెల్లి అయితే మా చెట్టుకున్న ఫ్లవర్స్ అయితే కోసిందండి, ఇవి ఇచ్చి కనకాంబరాలు, ఇంకా మేము మల్లెపూలు ఇవి కూడా తీసుకెళ్ళాములేండి. ఇంకా మా చెట్టుకి చాలా పూలు ఉంటాయండి, ఇంకా మా చెల్లి అయితే కొన్నే కోసింది, ఇంకా కొన్ని ఆ టైంలో మేము నవ్వుకుంటూ సరదాగా మాటలు చెప్పుకుంటూ అల్లుకుంటూ ఉన్నాం అనమాట. చాలా ఫన్నీగా అనిపించిందండి. అంటే ఓల్డ్ మెమరీస్ ఉంటాయి కదండి, మేము ఎప్పుడో కలుస్తాము, ఇంకా మా మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఇలా నవ్వుకుంటూ ఉంటాం అనమాట. మా అమ్మ కూడా మాతో పాటు నవ్వుతూ ఉంటుంది, చాలా సరదాగా ఉంటుందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా లైఫ్లో ఎవరిని కలిసినా కలవకపోయినా నా ఫ్యామిలీని కలిసానంటే ఏదో ఒక తెలియని ఆనందం ఎక్కువ అయిపోతుందండి నాకైతే. ఇంకా అలా ఉంటుందన్నమాట, చాలా ఫన్నీగా. నైట్ అసలు ఎప్పటి వరకు మేలుకుంటామో మాకే తెలియదు. ఆ రోజైతే లిటరల్గా చెప్పాలంటే ఒక 3 or 4 అంత టైం వరకు, అంటే మా అమ్మ పెద్దవాడు కదండి, తను నిద్రపోవాలనుకుంటుంది, తను కూడా మాతో పాటు మాటలు చెప్పుకుంటూ మెమొరీస్, ఓల్డ్ మెమొరీస్ ఇవన్నీ గుర్తు చేసుకుంటూ అప్పుడు ఎలా చేశారు, ఇప్పుడు ఎలా చేశారు, వాళ్ళు ఎలా చేశారు నాయన ఇలా చెప్పుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి బాధేస్తుంది కదండి, వాళ్ళు మనుషులే కదా. సో అప్పుడు మెమొరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ మా మెమొరీస్ అన్నీ మాకు గుర్తు చేస్తూ మీరు ఇలా చేశారు అలా చేశారు అలా నవ్వుకుంటూ కొంచెం ఫన్నీగా ఉండేవాళ్ళమే. ఇంకా సాడ్ మూమెంట్స్ కూడా చెప్పుకుంటాములేండి, బాధగా ఉన్నట్టు కూడా చెప్పుకుంటాము, నవ్వుకునేట్టు కూడా చెప్పుకుంటాము. సో ఇదన్నమాట, అలా నవ్వుకుంటూ మాటలు చెప్పుకుంటూ పూలు అయితే అల్లేసాము. ఇక్కడైతే మా అమ్మ మా కోసం ఇలా ప్రసాదం అయితే రెడీ చేసి తెచ్చి పెట్టున్నారండి. అంటే చెప్పాను కదా మా ఊర్లో 21 డేస్ వరకు నాన్ వెజ్ తినకూడదని చెప్పి, ఈ 21 డేస్ అమ్మవారికి మంచిగా ప్రతిరోజు పూజలు అయితే చేస్తారండి. కొంతమంది అంటే సెలెక్టెడ్గా 7 మెంబర్స్ అలా ఉంటారు, 7 మెంబర్స్ని డైలీ ప్రతిరోజు పూజ చేపించి ఇంకా వాళ్ళ దగ్గర ప్రసాదాలు ఇన్ని అభిషేకాలు ఇవన్నీ చేపించేవాళ్ళు మా ఊర్లో. ఇంకా ఎవరో ఒకరు ప్రసాదం ఇస్తూ ఉంటారు కదా, సో అది మా చెల్లి వాళ్ళు అయితే మా కోసం తీసి పెట్టారు. ఇంకా మేము వస్తున్నాము తింటాంలే అని చెప్పేసి ఇంకా అదైతే మేము తిన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఆ కోడిని అయితే మేము పెట్టేసాము. ఇంకా మార్నింగ్ అంతా కట్టి పెట్టేస్తే ఇంకా మార్నింగ్ మనం వాటి గురించి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే నైట్ టైంలో అయితే అవి పడుకుంటాయి కాబట్టి మనకి ఈజీగా దొరికిపోతాయి. మార్నింగ్ టైంలో అయితే అందరూ ఎవరు కోళ్ళు వాళ్ళు పడుతూ ఉంటారు కాబట్టి మన కోళ్ళు కూడా భయపడేసి ఎట్టంటే అటు వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఇంకా మా నాన్న అయితే నైటే పట్టేశారు. చాలా బాగుంటుందండి. ఇలాగా మేమందరం కలిసామంటే ఆ కోడిని పట్టడానికి చాలా సత్తా ఇచ్చిందిలేండి అది కూడా. ఇంకా కానీ బాధేస్తుందండి, ఎన్నో రోజుల నుంచి మనం సాక్కుంటాం కదా, ఇంకా ఒక్కసారిగా అది కోసేయాలంటే ఎవరికైనా బాధేస్తుంది. ఇంకా కానీ తప్పదండి, అమ్మవారికి మనం ఒక మొక్కుబడి పెట్టుకున్న తర్వాత ఇంకా అది ఖచ్చితంగా తీర్చుకోవాలి. అందులో మా ఇంటికి రిలేటివ్స్ వస్తారు కాబట్టి ఇంకా అందరికీ నాన్ వెజ్ పెట్టాలి. ఇంకా ఆ రోజు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఇంకా అందుకోసం ఇంకా ఖచ్చితంగా కోయాలి అని చెప్పేసి 2 కోళ్ళు అయితే పట్టేశారండి.
ఇంకేదండి మా ఊరు నైట్ టైంలో కూడా వ్యూ అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇలా సరదాగా మాటలు చెప్పుకుంటూ నిద్రపోయామండి. మేము పడుకునేసరికి ఆల్మోస్ట్ 3 అయిపోయిందండి. ఇంకా మా అమ్మ కూడా మాతో పాటు మేలుకుందంటే మీరు నమ్మలేరు. సో ఇదన్నమాట, చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే. నైట్ ఇలా ఉండిందనమాట. సో నెక్స్ట్ రోజు మాకు తెలియకుండానే మా నాన్న అయితే ఈ కోడిని అయితే పట్టేశారు. మేము వెళ్ళినప్పుడు అది పట్టలేదు, నెక్స్ట్కి అయితే పట్టేశారు. ఇంకేదండి ఇవాల్టి వ్లాగ్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి.